ప్రపంచానికి ఏదో చెడు రోజులు రాబోతున్నట్టున్నాయి. ఏదో ఈ మధ్యకాలంలో జ్యోతిష్కులు చెప్పినట్టుగా ఈ ఏడాది చాలా గందరగోళాలు ఉన్నాయి, ఈ ఏడాది వచ్చే ఏడాది అని చెప్పినటువంటి పరిస్థితులు అనుకుంటాయి. ఎందుకంటే తీవ్రవాదం రెచ్చిపోతుంది, సైతాన్ రాజ్యం పెరిగిపోతుంది. ఇరాన్, టర్కీ లాంటి దేశాలు, చైనా, రష్యా లాంటి దేశాలు తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నాయి. ఆ మద్దతు ధైర్యంతో హమాస్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు, హిజ్బుల్లా తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు, హౌతీ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ రెచ్చిపోతుంది, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ రెచ్చిపోతుంది. ఇన్ని తీవ్రవాద సంస్థలు ఒక్కటయ్యి ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింపచేస్తూ ఉంటే ఇరాన్ లాంటి వాళ్ళు వెనక నుంచి ఆడుతున్న నాటకంతో ఇరాక్, సిరియా దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ యుద్ధ నౌకల్ని, అమెరికన్ యుద్ధ బేసుల్లో ఉన్నటువంటి సైన్యాన్ని వెనక్కి వెళ్ళిపోవాలంటూ ఆయా దేశాల హెడ్స్తో చెప్పిస్తుంటే అమెరికా కూడా ఇరాక్ నుంచి వెనక్కి వెళ్ళిపోవడానికి సంబంధించిన అంశాల మీద చర్చలు జరుపుతామని చెప్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి సైన్యం వెనక్కి వెళ్ళిపోయిందంటే ఇక ఆ పైన నడిచేది ఇరాన్, టర్కీల నేతృత్వంలోని తీవ్రవాద రాజ్యం. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఆ రూట్లో వచ్చే ప్రపంచ వాణిజ్య నౌకలు అన్నీ కూడా వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోతాయి. ప్రపంచ వాణిజ్యం తీవ్రవాదులు చెప్పు చేతల్లోకి వెళ్తుంది. అత్యంత ప్రమాదకరమైన సందర్భం.